హాయ్ అండి, దిస్ ఇస్ త్రివేణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వీడియో సంగతికి వెళ్ళిపోతే వీడియోని అయితే చివరి వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఏంటంటే వినాయక చవితి ముందు రోజు నుంచి మా ప్రిపరేషన్స్ ఏంటి, 3 రోజులు మా పూజ నైవేద్యాలు ఇలా సంబంధించినవన్నీ ఈ వీడియోలో అయితే ఉంటాయి. వినాయక చవితి ముందు రోజు ఫ్రైడే నైట్ అనమాట. ఇంకా సామాన్లు అన్నీ తీసుకొని వచ్చేసి ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేద్దామని మొదలుపెట్టాము. అయితే ఫస్ట్ కన్ఫ్యూజన్ అనమాట, బెడ్రూమ్లో చేద్దామా హాల్లో చేద్దామా అని చెప్పేసి. అంటే మా మందిరం ఒక స్పేర్ బెడ్రూమ్ ఉంటుంది, అందులో ఉంటుంది, అక్కడే దాని పక్కనే చేద్దామనేసి అనుకున్నాను ఫస్ట్. తర్వాత ఏంటంటే మా లైన్లో 4 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మేము కూడా వస్తాము పూజలకి హారతలకి అన్నారు. సరే మళ్ళీ పైన అంటే చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది, హాల్లో అయితే అందరూ కూర్చోవడానికి ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి ఇంకా హాల్లో డిసైడ్ అయ్యామన్నమాట. ఇంకా ఇక్కడే చిన్నపాటి డెకరేషన్ మొత్తం ఆ నైట్ మొత్తం కూర్చొని చేసాము. 1 అయిపోయింది దగ్గర. మాతో పాటు పిల్లలు కూడా మేల్కొని ఉండి ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇలా చేశారనమాట. చెర్రీ తోరణాలు చేయడం, మామిడాకులతో తోరణాలు ఎంత బాగా చేశాడో అసలు. నీతు తనకు తెలిసినంత వరకు, తనకు వచ్చినంత వరకు మొత్తం హెల్ప్ చేయడం, ఐడియాస్ చెప్పడం ఇలా అనమాట. ఫైనల్గా 1 o'clock అయ్యేసరికి మా డెకరేషన్ అయితే అయిపోయింది. ఇంకా కాసేపు నైట్ పడుకొని మళ్ళీ మార్నింగ్ అంతా మళ్ళీ సిద్ధం చేసాము. అన్నీ రాత్రే తెచ్చుకున్నాం కాబట్టి ఏం టెన్షన్ లేదు. కాకపోతే వినాయకుడి బొమ్మ మాత్రం ఆ రోజు మార్నింగే తీసుకొని వచ్చాము. వినాయకుడిని ఇలా లోపలికి తెచ్చేటప్పుడు డిస్ట్ తీసి లోపలికి తీసుకొని రావాలంట. అంటే ఉప్పు నీళ్ళు ఉంటాయి కదా, ఉప్పు నీళ్ళతో డిస్ట్ తీసేసి లోపలికి తీసుకురావాలంట. అది ఎదురింటి దీది చెప్పారనమాట. అందుకని చెప్పేసి అలా తీసుకొని వచ్చాము. ఇంక ఇవన్నీ సిద్ధం చేసేసుకొని మళ్ళీ పూజకి అయితే రెడీ అయ్యామన్నమాట. నేనైతే ఈసారి వినాయకుడిని 3 days పెట్టుకున్నాను. చాలా అంటే చాలా బాగా జరిగింది. అంటే ఉదయం సాయంత్రం అందరం కలిసి చేసుకోవడంతో ఇంకా బాగా అనిపించింది అనమాట. ఈవెన్ మా 4 members అయితే అంతగా ఉండదేమో, కాకపోతే అందరూ రావడం, ఆ టైంకి రావడం, ఇవన్నీ చేయడంతో చాలా సరదాగా అనిపించింది. 3 రోజులు కూడా ఉదయం సాయంత్రం మన హారతి దీపం అన్నీ పెడతాం కాబట్టి నైవేద్యాలు కూడా మార్చి చేసి పెట్టుకునే వాళ్ళం. నేను దీది కూడా చేసి పెట్టేవారనమాట. ఆవిడ కూడా తనకు నచ్చింది తను చేసి పెట్టేవారు, నాకు నచ్చింది నేను పెట్టేదాన్ని అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అయ్యింది. మళ్ళీ లంచ్ టైంలో కూడా ఉల్లిపాయ వెల్లుల్లి ఆ 2 లేకుండా కూడా ఫుడ్ రెడీ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టడం, ఇలా చేయడంతో ఆ 3 days ఎంత బిజీగా అలా అయిపోయిందనమాట. ఎంత బేగా అయిపోయిందో కూడా తెలియలేదు. ఇంకా పిల్లలైతే అప్పుడేనా 3 days ఇంకా కొన్ని డేస్ ఉంచు చేసుకుందాం బాగా అంటే బాగా వీళ్ళందరూ వచ్చి ఇల్లంతా హడావడిగా ఉండడంతో వాళ్ళకి బాగా నచ్చిందనమాట. కానీ చాలే అమ్మ నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే, ఈ ఇయర్కి అయితే 3 days చాలు అని చెప్పేసి అనుకున్నాము. అయితే మాత్రం చాలా బాగా అయింది. ఇంకా వీడియోని అయితే చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు.